బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి 2026 ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే తృతీయంలో కుజగ్రహ సంచారం. కుజుడు ఎప్పుడు కూడా 3, 6, 11 స్థానాల్లో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు. అండ్ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి కూడా కుజుడు కాబట్టి ఆబ్వియస్గా ఈ యొక్క కుజుడు 3వ స్థానంలో లాభిస్తూ ఉన్నాడు. కుజుడితో పాటుగా మనకు 14వ తారీఖు వరకు కూడా మనకు సూర్యుడు, బుధుడు, శుక్రుడు కూడా ఈ యొక్క 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చూసుకుంటే సూర్యుడు కూడా 3వ స్థానంలో అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు. అలాగే బుధుడికి 4వ స్థానంలో అద్భుతమైనటువంటి సంచారం ఉంది కాబట్టి 14 తర్వాతకి బుధుడు, 14 కంటే ముందు సూర్యుడికి అద్భుతమైనటువంటి యోగ్యం ఉంది. అయితే ఇప్పుడు కుజుడు బాగున్నాడండి 3వ స్థానంలో. ఏం జరుగుతుంది అంటే కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కనుక ఏదైనా సరే దోష నివారణ పూజ చేయించుకొని వివాహం కోసం ప్రయత్నిస్తే ఇమీడియట్గా పెళ్ళిళ్ళు అవుతాయి. ఇవే కాకుండా ఎవరైనా సరే ఇప్పుడు వృశ్చిక రాశి వారికి సంబంధించి అష్టమ స్థానమునందు గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతూ ఉంది. అష్టమంలో ఉన్నటువంటి గురువు ఇచ్చేటువంటి రిజల్ట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పాజిటివ్గా చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా కుజుడు అనుకూలంగా ఉంటే భూ సంబంధిత క్రయ విక్రయ సంబంధిత విషయాల్లో లాభం ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే గతంలో ఆ ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. ఈ పరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి దశమ స్థానమునందు కేతుగ్రహ సంచారం. అయితే దశమంలో ఉన్నటువంటి కేతువు ఎప్పుడు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. లాభస్థానంలో పాపగ్రహం వచ్చేటువంటి లాభాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో అష్టమంలో ఉన్నటువంటి గురువు కూడా ఇచ్చేటువంటి రిజల్ట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కేతు ఇచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ ఏమిటి అంటే ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఏవైనా అకౌంటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వీటికి సంబంధించి ఇబ్బందిగా ఎక్కువగా ఉండొచ్చు. ఏదైనా సరే సిబిల్ స్కోర్ విషయంలో ఇబ్బందులు కలగొచ్చు. అష్టమంలో ఉన్న గురువు వల్ల ఏ ఇబ్బంది అంటే వివాహం కొంచెం ఆలస్యం కావచ్చు, సంతానానికి సంబంధించి ఇబ్బంది కావచ్చు, ఉద్యోగస్తులు, గృహిణులు, విద్యార్థుల విషయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండొచ్చు. ఇక అన్నిటికంటే ముందు మనకి గురువు ఎప్పుడైతే తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే 14వ తారీఖు వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వంలో ఏవైనా కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేవారికి కానీ 14వ తారీఖు వరకు లాభం చేకూరుతుంది. బుధుడు 14వ తారీఖు తర్వాత నుండి మాత్రమే ఈ యొక్క చతుర్థంలో సంచారం చేస్తున్నప్పుడు మంచి సత్ఫలితం ఇస్తారంటే వ్యాపారస్తులు, నూతన వ్యాపారస్తులకి అనుకూలమైన కాలము. అలాగే వృశ్చిక రాశి వారికి సంబంధించి 4వ ఇంట శుక్రుడు కూడా లాభిస్తాడు. శుక్రుడు కూడా 4వ ఇంట, 3వ ఇంట మంచి లాభం అంటే ఈ 2 స్థానాల్లో కూడా లాభంగా ఉంది కాబట్టి సప్తమాధిపతి అంటే సప్తమాధిపతి ఇక్కడ ఖాళీగా ఉంది. సప్తమాధిపతి 3, 4 స్థానాల్లో యోగ్యంగా ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఏవైనా చిన్న చిన్న గొడవలు, పొరపచ్చాలన్నీ కూడా తీరిపోయి మంచి యోగ్యమైనటువంటి కాలంగా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వారికి సంబంధించి ఈ నెలలో ఒక 60% పాజిటివ్గా, 40% నెగిటివ్గా ఉంది. 40% దాంట్లో మేజర్ గ్రహాలకు సంబంధించి మనకు నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకి పంచమంలో శనిగ్రహ సంచారం. పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి ఏవైనా సరే మీరు ఒక ఇండస్ట్రీ సంబంధిత విషయాలు కానీ, ఏవైనా ఒక పారిశ్రమం పెట్టాలనుకుంటే కానీ, లేకుంటే మిల్స్ రన్ చేయాలనుకుంటే కొత్తగా పెట్టడం వద్దు. గతంలో ఉన్నటువంటివే మీరు కంటిన్యూ చేయడం మంచిది. ఓవరాల్గా చూసుకుంటే మనకు మిశ్రమ ఫలితాలు కొద్దిగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక సర్ప సంబంధిత దోషములు, రాహుకేతుల దోషములు, కుజ దోషములు ఎలా నివారణ చెందించుకోవాలి, ఏ పూజలు చేయాలి, ఏ మంత్రం చదవాలి, అలాగే మనకి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయి, ఏ రోజులు అనుకూలంగా లేవు, అవి ఏమిటి ప్రత్యేకంగా, ఈ సర్ప సంబంధిత దోష నివారణ హోమములు ఏ రోజులలో జరుగుతాయి, వివాహం కావడానికి పాశుపత హోమాలు లాంటివి ఎప్పుడు జరుగుతాయి, ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకున్నాం. మనము ఫిబ్రవరి నెలలో
కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజులలో ప్రయోగాత్మకమైనటువంటి పనులేవి చేయొద్దు, అంటే నూతనంగా చేసే పనులు చేయొద్దు. అవి 17, 18, 19 ఈ రోజులు. అలాగే 26వ తారీఖు. ఎందుకు అనంటే పంచగ్రహ కూటమి, అలాగే షష్టగ్రహ కూటమి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. పంచగ్రహ కూటమి అంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువుతో పాటు చంద్రుడు ఆ 2.5 రోజులు 3 రోజుల పాటు ఆ గ్రహ సంచారాల్లో ఉంది. సరే, ఆ చంద్రగ్రహం అనేటువంటిది మారిన తర్వాతకి 26వ తారీఖు వరకు మళ్ళీ గ్రహం కూడా వెళ్ళిపోయి అక్కడ కలవడం వలన ఆ కలయిక ఏదైతే ఉందో దాని వలన మనం చేసేటువంటి పనులలో ఆగిపోవడము, డిజాస్టర్ అవ్వడము, మంచి రిజల్ట్ రాకపోవడం ఎక్కువగా జరిగే స్కోప్ ఉంది. మనం ఇంత గోచారం గురించి తెలుసుకునేది దేనికి అంటే మంచి కోసమే కదా. అలాగే ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. అయితే చాలామంది మనకు జాతకం కోసం ఫోన్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే, అమ్మ బాబోయ్ మీరు ఎక్కువ చెప్పినంత చేయలేకపోతున్నాము, 40,000 50,000 చాలామంది చెప్తున్నారండి. ఈ కాలసర్పదోష పూజలు, రాహుకేతువుల పూజలు, కుజగ్రహ దోషాలంటే అలాంటి వాళ్ళు జ్యోతిషం చెప్పించుకోవాలి అంటే కూడా 2,500 లేదా 2,000 అంటే అమ్మో అంత కూడా ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 8, 10, 17, 22 తారీఖులలో ఫిబ్రవరి 8వ తారీఖు షష్ఠి ఆదివారం అవుతుంది. అలాగే ఫిబ్రవరి 10 విశాఖ నక్షత్రం మంగళవారం అవుతుంది. అలాగే ఫిబ్రవరి 17 మంగళవారం అమావాస్య అవుతుంది. అలాగే ఫిబ్రవరి 22 ఆదివారం షష్ఠి అవుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో మనము నవగ్రహ నవనాగ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. రాహుకేతువుల మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉంటే వాళ్ళ జాతకం ఎవరైతే ఈ పూజలో పార్టిసిపేట్ చేయడానికి అడ్వాన్స్ పే చేస్తారో వాళ్ళకి క్లియర్గా ఈ 2,500 ఖర్చు అయ్యేటువంటి జాతక కుండలి 80 పేజీలలో ఉన్నటువంటి ఆ యొక్క కుండలి వాళ్ళకి ఇచ్చి డీటెయిల్డ్గా అమ్మ మీకు ఏ సర్పదోషం ఉంది, మనం పూజ చేసేటప్పుడు ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి పూజ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఇది వెరీ లిమిటెడ్ పీపుల్తో చేసేటువంటిది. ఈ రోజున పూజ జరుగుతుంది ఫిబ్రవరి 8 అంటే ఒక 10 మంది లేదా 15 మంది మాత్రమే ఆ రోజు అకామిడేట్ చేయగలం. అలా ఉన్న రోజులన్నీ కూడా ఎందుకు ఇన్ని రోజులు చూసాము అని అంటే లేడీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, డేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, కాబట్టి పూజలో పార్టిసిపేట్ చేయడానికి ఫిజిబిలిటీ ఉండాలి అనేటువంటి కారణం చేత. అలాగే ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు వివాహం కానటువంటి అమ్మాయిలకి అబ్బాయిల కోసము వర కన్యా పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ వర కన్యా పాశుపత హోమాల్లో పాల్గొనదలిచిన వారు ఈ ఏ పూజ చేసినా సామూహికంగా అందరూ కూర్చోబెట్టి చేసినా ఎవరి పూజా సామాగ్రి వారివి, ఎవరి హోమగుండం వాళ్ళది, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఎందుకు అంటే చాలామంది అన్నారు పెద్ద హోమగుండం పెట్టచ్చు కదా అని అంటే, ఒకటే గిన్నె ప్రసాదం వండాము అందరికీ ఆ గిన్నె తెచ్చి మీరే తినండి అంటే అది ఎలా ఉంటుంది? అలా కాకుండా ఎవరి వారికి చిన్న డొప్పలో మనం ప్రసాదం పెట్టినా నా ప్రసాదం నాకు వచ్చింది అనేటువంటి తృప్తిగా ఉంటుంది. అలాగే హోమం ఎందుకు చేయాలి, పూజ ఒకటే చేయొచ్చుగా అంటారు. భగవంతుడికి హోమం హవనగుండంలో వేసింది ఏదైనా పూర్తిగా పచనమై వెళ్తుంది. ఎవరికి భోజనం పెట్టినా మనం కడుపు నిండా పెట్టినట్టు భగవంతుడికి కూడా హోమం చేస్తేనే వేసిన పదార్థాలన్నీ పూర్తిగా భగవంతుడికి చేరుతాయి. కాబట్టి ఖచ్చితంగా హోమం చేయాలి. దానికి సపరేట్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక అర్చకుడు ఉంటాడు. అలా ఈ రోజులన్నింటిలో కూడా అలాగే ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చేటువంటి ఆఖరి మంగళవారం రోజు కూడా వరకన్యా పాశుపత హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా మనకు ఫిబ్రవరి 1వ తారీఖు ప్రత్యేకమైనటువంటి పర్వదినం, అది మాఘ పౌర్ణిమ అని అంటారు. ఈ మాఘ పౌర్ణిమ రోజున వీలైతే సముద్ర స్నానం చేయడం, త్రివేణి సంగమ స్నానం చేయడం, గోకర్ణ క్షేత్రం లాంటి చోట పితృదోషాలు, అలాగే స్త్రీ శాపము, మాతృశాపము, గోశాపము ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో 31వ తారీఖు ఇక్కడి నుంచి వారిని తీసుకొని వెళ్ళి గోకర్ణ క్షేత్ర దర్శనం చేయించి ఆ యొక్క దోష నివారణ పూజాది క్రతువులు, ఫుడ్, అకామిడేషన్ అంతా కూడా నేనే ఫెసిలిటీ చేస్తూ వారిని మళ్ళీ అక్కడి నుంచి అదే రోజు తీసుకొని రావడం జరుగుతుంది. ఇలా ఎవరికైనా ఉంటే కూడా ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా ఈ నెలంతా కూడా వీరు అందరూ కూడా అన్ని జాతక వర్గాల వారందరూ కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి చేయడం, అలాగే 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి దోష నివారణ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా తెలుసుకునేటువంటివి. ఇవేవి కాదండి, మాకు జాతకం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ ప్లేస్, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పంపించండి. పూర్తి జాతకం 60-70 పేజీల్లో విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.